తెలుసా, సిలువకు దేవుడిచ్చిన ఫలం, యేసు సిలువ త్యాగానికి పరలోక తండ్రి ఇచ్చిన ఫలం మనమే. మీకు తెలుసా, ఆనాడు సిలువలో యాతన పడేటప్పుడు, ఆనాడు సిలువలో ఆయన రక్తమంతా కార్చేటప్పుడు, ఆ శ్రమను అనుభవించేటప్పుడు ఆయన ఎవరిని చూసుకున్నాడో తెలుసా? ఆయన నిన్ను చూసుకున్నాడు. నేను ఈ యాతన భరిస్తే నా బిడ్డ బతుకుతుంది, నేను ఈ యాతన భరిస్తే నా కుమారుడు బతుకుతాడు. ఇదిగో వానిని నేను చూచి ఉన్నాను, వాని కోసం నేను ఇప్పుడే వెల చెల్లిస్తున్నాను, వాని కోసం నేను ముందే వెల చెల్లిస్తున్నాను. ఒక్కొక్కడు అంటాడు, అప్పుడెప్పుడో సిలువలో ప్రాణం పెడితే ఇప్పుడు ఎట్ట చెల్లిద్దని. ఒరే దరిద్రుడా, సంవత్సరానికి ముందు బిల్లు కట్టే అవకాశం లేదా? హోటల్ ఉందండి, తిండి ఉందండి, సంవత్సరానికి ముందే నేను సంవత్సరం మొత్తం తినేదానికి బిల్లు కట్టొచ్చా కట్టకూడదా? మీకోసం పండగ చేసుకుంటారు, కట్టొచ్చు కదా. అట్లాగే భూత భవిష్యత్తు వర్తమాన కాలాలకు సరిపోయిన బిల్లు యేసయ్య సిలువలో చెల్లించాడు. ఎవరిని చూశాడో తెలుసా? ఆ సిలువలో నిన్ను చూశాడు. నువ్వు బతుకుతావని, నువ్వు బతికిపోతావని, నువ్వు నరకం తప్పించుకుంటావని నిన్ను చూశాడు, నన్ను చూశాడు. నువ్వు ఊహించగలవ? కల్వరి సిలువలో ఆయన వేలాడుతున్నప్పుడు ఆయన కళ్ళల్లో నువ్వు ఉన్నావని. కానీ ఇది నిజం. ప్రసవ వేదన పడి మరణాన్ని చవి చూస్తున్న తల్లి పుట్టబోయే బిడ్డని ఊహించుకొని ఆ బాధను భరించింది. నేను ఈ బాధను భరిస్తే, ఈ నొప్పిని తట్టుకుంటే ఇంకా కొన్ని గంటల్లో లేదా కొన్ని నిమిషాల్లో నా వంటి మనుషుడు ఒకడు భూమి మీదకి వస్తాడు. నా బిడ్డ. ఆ ప్రసవ వేదన అక్కడ అనుభవించాడు సిలువలో. ఆ వేదనను అనుభవించినప్పుడు ఎవరిని చూశాడు? నన్ను చూశాడు. ఒకవేళ ఆయన అలా వెల చెల్లించకపోతే మనం నరకం తప్పించుకునే దారే లేదు. ఎవ్వరు వేయలా, మనల్ని నరకం నుంచి కాపాడటానికి దారి ఎవ్వరూ చూపించలా. యేసయ్య ఒక్కడే, నేనే మార్గమును సత్యమును జీవమును అన్నాడు. కాబట్టి ఆ ప్రేమామయుని రెక్కల నీడలోనికి ఈరోజు నువ్వు వస్తున్నావు. పరిస్థితులు విషమిస్తే ప్రాణమైనా వదులు, కానీ ప్రభువుని మాత్రం వదలద్దు. ప్రభువునందలి విశ్వాసాన్ని మాత్రం విడిచిపెడితే నీ నరకపాత్రమైన నేరానికి నువ్వే ఉత్తరవాదివి. ప్రభువుని వదిలితే నరకం ఖాయం, నరకం గ్యారంటీ. ప్రభువుని వదిలిపెడితే, ప్రభువుని హత్తుకొనంత వరకు పరలోకం గ్యారంటీ. ఓకే.